ఏమో చెప్పలేం. సార్ వచ్చిండు. ఇక ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ కాంగ్రెస్ హయాంలోనూ కూడా కొనసాగుతుంది. 7 నుంచి 10% కమిషన్ ఇస్తేనే సర్పంచుల బిల్లుల పాస్. పేగులు మెడలో వేసుకునేటోడు సైకో అవుతాడు కానీ సీఎం ఎలా అవుతాడు? ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మాకు లేదు. వాళ్ళే కూల్చుకుంటే చెప్పలేం. అప్పుడే అయిపోయింది అనుకోవద్దు. ఇప్పుడే మొదలైంది. నా వీడియో మార్ఫింగ్పై ఈసీకి ఫిర్యాదు. మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కూడా ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ అవుతుందన్న దానిపై బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. వీడియోలను రేవంత్ రెడ్డి మార్ఫింగ్ చేస్తారని ఊహించలేదన్నారు. పేగులు తీసి మెడలో వేసుకుంటున్నానని రేవంత్ పదే అంటున్నాడని, అలా చేస్తే సైకో అవుతాడు కానీ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇక్కడ నిన్న సాయంత్రం నేను ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, సందర్భం ఉన్నది. నిన్న సాయంత్రము మీకు తెలుసో లేదో ఈటెల రాజేందర్ గారి గురించి 5,000 కోట్ల స్కామ్ గురించి నిన్న సాయంత్రం 5 గంటలకు నేను బ్రేకింగ్ చేసిన. ఇవన్నీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈటెల రాజేందర్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, కేవలం ఈటెల రాజేందర్ గారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నా దృష్టికి ఇది వచ్చింది. దాదాపు 10-15 రోజుల నుంచి నేను ఈ సబ్జెక్టు నేను చూస్తూ ఉన్నాను. అండ్ చాలా కష్టపడి నేను ఇవన్నీ కూడా సంపాదించినాను. ఎందుకంటే ఈ 5,000 కోట్ల స్కామ్కి ఇది చాలామంది పిచ్చోళ్ళు నిన్న కమెంట్లు పెడతా ఉన్నారు. ఆ పిచ్చోళ్ళందరూ కూడా ఈటెల రాజేందర్ అనుచరులే అని నాకు తెలుసు. ఓకే, అయితే వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా. మీకు దమ్ము ఉంటే వీటికి ఆన్సర్ చెప్పండి. మీకు దమ్ము ఉంటే నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పలేక ఒక మహిళ అని చూడకుండా నేను సబ్జెక్టు గురించి మాట్లాడితే మీరు సబ్జెక్టు గురించి సమాధానం చెప్పకుండా నా మీద అడ్డమైన బూతులు పెట్టి ఇంకా రాత్రిపూట ఫోన్ చేస్తున్నాడు వాడు. రాత్రికి వస్తావా, పగలు వస్తావా, నీ రేట్ ఎంత అని చెప్పి ఈటెల రాజేందర్ అనుచరులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. సిగ్గుశరం ఉండాలి. ఈటెల రాజేందర్ చెప్పిండా ఇట్లా చేయమని? సిగ్గుశరాలు ఉండాలి. ఈటెల రాజేందర్ చెప్పిండా అరబై ఇట్లా చేయమని మీకు ఫోన్లు? లేకపోతే ఉప్పల్ ప్రెస్ క్లబ్లో పోయి ఎస్సీ వాళ్ళ మీద దాడులు చేసినట్టు నా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏది నా ఫోనే? ఈటెల రాజేందర్ గారు చెప్పిర్రా? ఒక మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా ఈ స్కామ్ బయట పెట్టినందుకు కొంతమంది లత్కోర్ బ్యాచ్ తోటి కమెంట్లు పెట్టించి, లైవ్లలో కమెంట్లు పెట్టించి, నాకు ఫోన్లు చేయించి, ఇగో మిస్డ్ కాల్ చూడండి, నేను లిఫ్ట్ చేయలేదు, ఇగో 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 ఇవన్నీ నేను నైట్ వచ్చినటువంటి కాల్స్ అండి. ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించి, అమ్మ జమునమ్మ మీ క్యాడర్కి ఇదేనా అమ్మ నేర్పిస్తున్నారు మీరు? ఒక ఆడపిల్లని అడ్డుగోలుగా రాత్రికి రా, పగలరా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు లైవ్లో కమెంట్స్ చూపిస్తాను. నేనేం మాట్లాడినా సబ్జెక్ట్ గురించి మాట్లాడినా. నిజంగా మీకు దమ్ అనేది ఉంటే మీరు చేసినటువంటి ఈ 5,000 కోట్ల స్కామ్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పండి ఈటెల రాజేందర్ అన్న నేను అడిగినా. అయితే ఇంకేమంటుండ్రు? కాంగ్రెస్కి అమ్ముడువైన కుక్క, కాంగ్రెస్కి అమ్ముడువైన నక్క, తొక్క, అట్టిపండు తొక్క, ఏదేదో పెట్టిరు కదా, ఏదేదో ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా నన్ను. నిజంగా నేను కాంగ్రెస్కి అమ్ముడు పోయే కుక్కలు చాలామంది ఉన్నారు, అమ్ముడు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ఉంటే ఆ కుక్కలను పోయి అడగండి ఎందుకు అమ్ముడు పోయినరు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీకి నా లైవ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. నేను ఏ పార్టీకి పనిచేయను, నేను ఎవరికి కూడా పనిచేయను. అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అప్పుడెప్పుడో ఇంకొకటి అంటాడండి పుణ్యాత్ముడు, 2014 సంవత్సరం 16 సంవత్సరంలో ఈటెల రాజేందర్ సివిల్ సప్లైస్గా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వేం బీకినో ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నా దృష్టికి ఇది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఈ పంచాయతీ ఇంకా తెగలే. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్యలో దీనికి సంబంధించిన చర్చ